సూపర్ మూవీ. అన్ని ఎగ్జామ్ అన్ని ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రభాస్ చాలా బాగుంది, చాలా బాగున్నాడు ప్రభాస్. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, అందరు రోల్ ఇస్ గుడ్, సూపర్, ఎక్సలెంట్ ఉంది, అవసరం. అది కూడా చాలా బాగున్నాయి. జస్ట్ ఫర్ 5 minutes, few seconds, but it was awesome. Yeah, thank you. I'm going for third time. I already booked it for Saturday and Sunday. So, but first show is not chala awesome. But others asked me. I have story bondi because it is a cultural thing, kada. It was taken from almost all the what you call the Mahabharata తీసుకున్నారు. So that is actually, that is our culture, that is our tradition. That is actually played a major role. That's what I feel. And last 30 minutes is chimpation also. Awesome. Thank you. చాలా బాగుంది బ్రో. రివ్యూ మూవీ అయితే చాలా బాగుంది. మహాభారతం ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇంకా హైలైట్ అది మూవీ. కానీ మధ్యలో అక్కడక్కడ కొంచెం చోటు ఉంది, కానీ మూవీ అయితే ఓవరాల్ బాగుంది. ఎందుకంటే మన మిథాలజీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి సూపర్. విజువల్స్ సూపర్, ఓవరాల్ ఇస్ గుడ్. గ్రాఫిక్స్ బాగుంది చెప్పాలంటే. మూవీ మొత్తం హైలైట్, ఇంకే హైలైట్ ఉంది, మొత్తం హైలైట్. అందరి బాగుంది, సూపర్ హిట్ మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ కూడా హాఫ్ వరకు స్లో ఉంటుంది. క్లైమాక్స్ వితౌట్ క్లైమాక్స్ సినిమా లేదు అన్నట్టు ఉంది. ఇంటర్లింక్డ్ మహాభారతానికి ఇంటర్లింక్డ్ బాగా చేశారు మూవీ. ఓవరాల్ గా ఓకే, వన్ టైం వాచబుల్. సినిమా హిట్ అంటే చెప్పడం, ఫస్ట్ హాఫ్ అయితే స్లో అనిపించింది. ఓవరాల్ గా మహాభారతానికి ఇంటర్లింక్ చేసింది ఏదైతే ఉందో క్లైమాక్స్ లో, ఆ సీన్ వల్ల మూవీ చూడొచ్చు. విజయ్ దేవరకొండ అర్జునుడి కింద యాక్ట్ చేశాడు. ప్రభాస్ కర్ణుడు. ఫైనల్ గా అమితాబ్ కి ప్రభాస్ కి వచ్చే సీన్స్ ఉన్నాయి, ఫైట్ 2 సీక్వెన్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్స్. ఆ రెండు బాగున్నాయి. ఓవరాల్ గా మూవీలో అదే బాగుంది. ఆ రాజమౌళి క్యారెక్టర్, ఆర్జీవి, దుల్కర్, మృణాలు, వీళ్ళందరినీ జస్ట్ లైట్ గా ఏదో ఫన్నీగా వాడినట్టు వాడారు అంతే. బ్రహ్మానందం కూడా లైట్, అంతేం కాదు మూవీ. కారు బ్రో, ప్రభాస్ కి ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట అంతే. వన్ టైం వాచబుల్. మొత్తం కురుక్షేత్రం గురించి తీశాడనమాట. ఇంతవరకు ఏ డైరెక్ట్ ఇట్లా తీయలేదన్నమాట. మహాభారత రెఫరెన్స్ తీయడం అనేది చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. నేను అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ అనమాట. మన కర్ణుడి క్యారెక్టర్ ఉంటుంది, అది ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ లో చూపిస్తారు. ఆ షార్ట్స్ మాత్రం చాలా బాగా తీశారు అది సినిమా. ఉన్నారు, ఆయన అర్జునుడు అనమాట. సో అవన్నీ మహాభారతం షార్ట్స్ లో వస్తాయి మొత్తం. ఇంకా రాజమౌళి, ఆర్జీవి వీళ్ళందరూ ఉన్నారు అన్నమాట. చాలా మంది ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఆ సినిమా మాత్రం అల్చల్పే ప్రభాసం పెట్టుకోవాలంటే మళ్ళీ రావాలి. ఎవరైనా రికార్డు పెట్టాలంటే ప్రభాసం పెట్టుకోవాలి. మళ్ళీ రికార్డు మాత్రం ఎవరి వల్ల కాదు. రికార్డు మాత్రం 500 కోట్ల సినిమా కాదు, 1000 కోట్ల రికార్డు దాటారు. ఇప్పుడు ఈ సినిమా చూడు, దివచ్చం ఉంటుంది సినిమా మాత్రం. ఎవరు మిస్ కాకూడదు నా ట్రోల్ షో చేసి అందరూ చెప్తే అదర్ ఫ్యాన్స్. సినిమా మాత్రం సూపర్ హిట్. నాకు హైలైట్స్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్, మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న అయితే అసలు సినిమా మాత్రం హైలైట్ అన్నా, చెప్పని అవసరం లేదు. అసలు చెప్పాలంటే అసలు నాకు తెలిసి ఉంటే విజయ్ దేవరకొండ కూడా ఇంతలో ఉండడం అనుకున్నాం, కానీ ఇంత క్యారెక్టర్ విజయ్ దేవరకొండకి మంచిగా ఇస్తారని అనుకోలే. సినిమా మాత్రం ఫుల్ బాగా హైలైట్ అన్నా. ఆర్జీవి అసలు ఎక్స్పెక్ట్ పెట్టుకోవాలి. ఆర్జీవి బాయ్ సూపర్ గో క్యారెక్టర్ అయితే ఒక లెవెల్లో. రాజమౌళి సార్, మీరు ప్రభాస్ అన్నతో మాత్రం యాక్టింగ్ చేస్తున్నారంటే మేము మీ దగ్గరికి అసలు నువ్వు దేవుడు బాయ్.